ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. జరుగుతున్న 3 రోజుల సభలలో తండ్రి, క్షేమకరంగా 3వ రోజులోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రోజుకు గాను తండ్రి ఏర్పాటు చేయబడిన మీ విలువైన మాటలను తండ్రి మేము వినడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను నాయన అర్థం చేసుకొని ఆ మాటల ద్వారా మా జీవితాలను అర్థవంతంగా మలుచుకున్నట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, 3 రోజుల సభలకు గాను ఏర్పాటు చేసినటువంటి 3 అంశాలలో ఈ చివరి రోజు సభకు నిర్ణయించిన చివరి అంశం మరణాంతరం ఏం జరుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మరణాంతరం ఏం జరుగుతుంది అనే ఈ అంశాన్ని ప్రపంచంలో ఆరిన నేల మీద బ్రతికి ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవలసినటువంటి అంశం. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. కొందరిని మనం చూస్తున్నప్పుడు 60-70 సంవత్సరాల జీవితంలో ఏదో ఒక రోజు మరణిస్తాము అని తెలిసినా వారి విధానం ఎలా ఉంటుందన్నప్పుడు ఇక్కడే ఉండిపోయే వారిలా ఉదయం లేచింది మొదలు కష్టపడాలి, సంపాదించాలి, కూర్చాలి అన్న ఆరాటంతోనే బ్రతుకుతూ ఎంతో కూడపెట్టి ఒకానొక రోజు అన్నింటినీ విడిచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళిపోతున్న వారిలో ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు మనం ఎంతో మందిని చూస్తున్నాం. వాస్తవానికి మనిషి జీవితంలో మరణం అనేది తప్పనిసరి. శాస్త్రవేత్త నుంచి సామాన్యుడి వరకు, అలాగే ధనికు నుంచి బీదవాడి వరకు, అలాగే కోటీశ్వరు నుండి కూటికి లేనివాడి వరకు తప్పకుండా ఏదో ఒక రోజు మరణించక తప్పదు. అయితే మరణించక తప్పదు అన్న విషయం మనకు తెలుస్తుంది. మరి మరణించిన తర్వాత ఏమైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనుష్యులలో ఆలోచించని పరిస్థితి మనకు కనబడుతుంది. ఏమండి, ఇది ఒక మిస్టరీగా, ఒక రహస్యంగానే మనుషుల జీవితాలలో ఉన్నట్లుగా మనం చూడగలం. ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలని మనం పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాల దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందులో ఏవైనా మరణాంతరం ఏం జరుగుతుంది అనే అంశం ఉందేమో చదవడం ప్రారంభిస్తే ఆ పుస్తకాలలో దీని గురించినటువంటి సమాచారం మనకు ఏమాత్రం కూడా కనిపించదు. ఇంకేం కనబడుతుంది అక్కడ అన్నప్పుడు ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఎలా బ్రతకాలో దానికి సంబంధించినటువంటి సమాచారం మాత్రం అందులో కనబడుతుంది. ఇంకా ఏం కనబడుతుంది అన్నప్పుడు మనిషి బ్రతుకు గురించినటువంటి విషయాలు కనబడవు, కానీ ఈగ జీవిత చరిత్ర కనబడుతుంది, దోమ జీవిత చరిత్ర కనబడుతుంది, కప్ప జీవిత చరిత్ర కనబడుతుంది. అంతే తప్ప మనిషి జీవిత చరిత్ర ఆ పుస్తకాల్లో కనబడదు. అలాగని ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ మంది ఇష్టపడేవి ఏంటన్నప్పుడు సినిమాలు, సీరియల్స్. ఏమండి, సినిమాలంటే మాకు ఇష్టం ఉండదండి, సీరియల్స్ అంటే మాకు ఇష్టం ఉండదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పాలి ఆ మాట. ఎవరైనా అంటారా ఆ మాట?
అమ్మో మాకు దేవుడు అంటే కష్టం అండి, బైబిల్ అంటే కష్టం అండి, వారం వారం చర్చికి రావడం అంటే కష్టం అండి, అసలు బైబిల్ తీస్తేనే మాకు ఎందుకో నిద్ర వచ్చేస్తుంది, కానీ అసలు సినిమా ముందు కూర్చున్నామంటే అసలు నిద్రే రాదు. ఇక సీరియల్ ముందు కూర్చున్నామంటే అసలు ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో మేము పట్టించుకోం. అది కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే సీరియల్స్ విషయంలో ప్రత్యేకించి సీరియల్ వస్తున్నప్పుడు అండి నోరు అలా తెరిచి కప్పలాగా అటే చూస్తూ ఉంటారు. ఈలోపు ఇంటి ముందు ఉన్న కుక్క ఇంట్లోకి వచ్చేస్తుంది, వంట రూమ్లోకి వెళ్ళిపోతే అన్నం అంతా తినేస్తుంది. గిన్నెలు శబ్దం అవుతున్నా సరే నేను కానీ ఒకవేళ వెనక్కి తిరిగి చూశానా ఇక్కడ బిట్టు మిస్ అయిపోద్ది. ఏంటిది? సీరియల్ అంటే ఇష్టం. అలాగని సీరియళ్ళలో సినిమాలలో చూపిస్తున్నవన్నీ వాస్తవాలు అన్నప్పుడు ఏమండి అవన్నీ కల్పితాలని వాళ్ళు ముందే చెబుతారు. ఏమండి సినిమా కానీ సీరియల్ కానీ ప్రారంభంలో వేస్తాడు అక్కడ ఏమని, ఇందులోని సన్నివేశాలు ఇందులోని పాత్రలు అన్నీ కల్పితాలే అని ముందే చెబుతాడు. అతడేం కల్పితాలని చెప్పినా మనం మాత్రం అది నిజమేమో అన్నట్టుగా అటే చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు ఏడిస్తే ఇక్కడ మనం ఏడుస్తాం, అక్కడ వాళ్ళు నవ్వుతే ఇక్కడ పడి నవ్వుపోతూ ఉంటారు, వాళ్ళు బాధపడితే ఇక్కడ వీళ్ళు బాధపడితే. ఏంది? వాళ్ళేమో డబ్బులు తీసుకొని ఏడుస్తారండి, మీరు డబ్బులు కట్టి ఏడుస్తారు. ఇది విచిత్రం. అవునా కదా చెప్పండి? ఏమండి మీరు టీవీలో చూసేటువంటి సీరియల్స్ కోసం అలాగే సినిమాల కోసం ప్రతి నెల 200, 300 కడుతున్నారా లేదా చెప్పండి? కడుతున్నారు. మీరు డబ్బులు కట్టి ఏడుస్తున్నారు, వాళ్ళని డబ్బులు తీసుకొని ఏడుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏడుస్తున్నట్టు నటిస్తున్నారు, మీరు నిజంగానే ఏడుస్తున్నారు. ఇది విచిత్రం. అవునా కదా? ఏమండి సినిమాల్లో సీరియల్లో చూపించేవి అన్ని అబద్ధాలే. ఇక ఆ సినిమాలో కానీ సీరియల్లో కానీ మనం ఏమండి మరణం తర్వాత ఏం జరుగుతుంది అని మనం అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు అనుకుంటున్నారు? అన్ని అబద్ధాలే చెబుతారు. ఎందుకు? అందులో ఏది కూడా వాస్తవం కాదు కనుక. మరి వాస్తవం ఎవరు చెప్పాలి, ఎలా తెలుస్తుంది మనకు అన్నప్పుడు ఏమండి మనుషులైన వారు ఎవరైనా చెప్పగలరా అని దేవుడు ఎప్పుడో మానవ ప్రపంచానికి సవాలు విసిరాడు. ఎప్పుడు విసిరాడు, ఎవరి ద్వారా విసిరాడు ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఏమండి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ఏమంటే ఈ ప్రసంగి గ్రంథం అనగానే ఈ గ్రంథకర్త ఎవరు అన్నది మనకు గుర్తు రావాలన్నప్పుడు సొలొమోను గారు అనగానే ఏమండి నిజంగానే చాలా జ్ఞానవంతుడు, ఆ యేసుక్రీస్తు వారికి ముందు ఆయనంత జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఎవరు లేరు, చాలా గొప్పవాడు అన్న విషయం మనకు గుర్తొస్తుందా? అది గుర్తురాదు. మనకేం గుర్తొస్తుందో తెలుసా అండి? సొలొమోను అనగానే ఏమండి ఆయనకట 1000 మంది భార్యలట. ఆయనకున్న జ్ఞానం గురించి గుర్తుకు రాదు, ఆయనకున్న భార్యల గురించి గుర్తొస్తుంది. అంటే కొంతమంది పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పేటువంటి వాక్యాలను లేదంటే వాళ్ళు చేసిన మంచి పనులను గురించి ఆలోచించడం మాట్లాడుకోవడం పక్కన పెట్టేస్తారు, కానీ వ్యక్తిగత విషయాలు మాత్రం బాగా మాట్లాడుకుంటారండి. ఏమండి ఆయన గురించి నీకు తెలుసా, ఆయన అలా చేశాడట, ఈవిడ గురించి నీకు తెలుసా, ఈవిడ ఇలా వెళ్ళిందట. ఏమంటే ఇలాంటి సమాచారం గురించి మాత్రం బాగా మాట్లాడుకుంటారు. అవునా కదా చెప్పండి? ఇంకా చెప్పాలంటే వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి చలి పెడుతూ ఉంటుంది, మత్తు ఇంజెక్షన్ వేసినట్టు నిద్ర వస్తూ ఉంటుంది, కానీ పక్కవారు అలాంటి వారు ఇలాంటి వారు ఇదిగో పలానా చోటి తప్పు చేశారట అని చెబుతున్నారు అనుకోండి, అప్పుడు ఎలా వింటారు? చెవులండి చాటల్లాగా పెద్దగా అయిపోతాయి. పెద్దగా అయిపోయి అవునా ఇంకా ఇంకా అంటే ఒక వ్యక్తి గురించి వ్యక్తిగత విషయం చెబుతున్నప్పుడు మాత్రం చాలా ఆసక్తి, వాక్యం విషయంలో మాత్రం నిరాసక్తి. ఏమండి ఇక్కడ సొలొమోను గారి పేరు చెప్పగానే ఏం గుర్తు రావాలి అసలు అన్నప్పుడు ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానవంతుడు అన్నప్పుడు చాలా జ్ఞానవంతుడు. ఎవరిచ్చారా జ్ఞానం అన్నప్పుడు ఆయనకు దేవుడిచ్చాడు. అలా దేవుని చేత జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను గారు ఈ ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ 6వ అధ్యాయము 12వ వచనంలో ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా చదవండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు
ఏది వారికి క్షేమకరమో ఎవరికి తెలియను? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? వారు పోయిన తర్వాత ఏమి సంభవిస్తుందో వారితో ఎవరు చెప్పగలరు అని మానవ ప్రపంచాన్ని దేవుడే సవాల్ చేశాడండి. ఎవరు చెప్పగలరు అన్నప్పుడు ఎవరైనా చెప్పగలరా అని, ఒకవేళ ఏమండి మరణం తర్వాత ఏం జరుగుతుందో దయచేసి మాకు చెప్పండి అని ఈ ప్రపంచం అంతా ఎవరిని గొప్పవారిగా అంటుందో, ఎవరిని ఎక్కువగా నమ్ముతుందో వారి దగ్గరికి మనం వెళదాం. ఇంతకీ ఎవరిని నమ్ముతుందో తెలుసండి ఈ ప్రపంచం? నాస్తికుడైనా, ఆస్తికుడైనా, బీదవాడైనా, ధనికుడైనా, ఎవరైనా సరే, దేవుడు ఉన్నాడని నమ్మేవాడైనా, దేవుడు లేడని నమ్మేవాడైనా సరే, నమ్మే వ్యక్తులు ఎవరు అన్నప్పుడు వారే శాస్త్రవేత్తలు. ఏమండి బైబిల్ చెప్పింది ఇది వినండి అంటే వినరండి, కానీ శాస్త్రవేత్త చెప్పాడంటే వింటారు. శాస్త్రవేత్త మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పాడు అనుకోండి, నిజం నిజం భలే భలే మనంతా కోతి నుంచి వచ్చాం, మనంతా కోతి సంతానం అంటారు. మీరు కోతి నుంచి రాలేదు, దేవుడు తన స్వహస్తాలతో ఆదాము యొక్క దేహాన్ని నిర్మించి ఆయనకి జీవాత్మను ఊదగా నరుడయ్యాడు. ఆ ఆదాము నుంచి మనం అందరం వచ్చాము అంటే ఇది మాత్రం నమ్మరు. ఏమండి ఆదాము నుంచి మనం అందరం వచ్చామంటే నమ్ముతున్నారా? లేదు. శాస్త్రవేత్త చెప్పాడండి కోతి నుంచి అంటే మాత్రం నమ్ముతున్నారు. అంటే శాస్త్రవేత్త ఏది చెబితే అది నమ్ముతారా? నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే రండి, చాలా సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు ఏం చెప్పారన్నప్పుడు, ఇదిగో ఈ సూర్యుని చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయి అన్నారు. 9 గ్రహాలు అన్నారు. అప్పుడు మనం 9 గ్రహాలని చదువుకున్నాము, 9 గ్రహాలని నేర్చుకున్నాము. ఆ తర్వాత మళ్ళా ఏమన్నారంటే, ఏమంటే ఫ్లూటో గ్రహం కాదండి, ఒక మంచు కొండ లాంటిది, కనుక మనకి 9 గ్రహాలు లేవు, మనకి 8 గ్రహాలు అన్నారు. ఇప్పుడు 8 గ్రహాలన్నా కూడా ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. అంటే ఈ ప్రపంచం ఎవరు చెప్పినా వినదు, కానీ శాస్త్రవేత్త చెప్పాడంటే వింటుంది, వారి మాట ఖచ్చితంగా నమ్ముతుంది. అలాంటి శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెబితే ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా నమ్ముతారు కదా, మీకు చాలా తెలుసు కదా, మీరు చాలా జ్ఞానవంతులు కదా, దయచేసి ఇదిగో దేవుడు మరణం తర్వాత ఏం జరుగుతుందో అని ఇదిగో సవాలు చేస్తున్నాడు, ఎవరు చెప్పగలరని, మీరేమైనా చెప్పగలరా అని వారిని అడిగితే వారు ఏమంటారు తెలుసా అండి? మాకు తెలియదు అంటారు. అలాగని మనుషుల చేత మేధావులుగా పిలువబడుతున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమండి మీరు మేధావులు కదా, మీరు జ్ఞానవంతులు కదా, మీరైనా దయచేసి చెప్పండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు కూడా మాకు తెలియదని చేతులు ఎత్తేశారు. ఏమండి వారు కూడా తెలియదని చేతులు ఎత్తేశారు. అండి ఇంత గొప్ప వాళ్ళే మాకు తెలియదని పక్కకి వెళ్ళిపోతే కొంతమంది వచ్చేసారండి, మేం చెబుతాం మరణం తర్వాత ఏం జరుగుతుందో అని. ఏం జరుగుతుందో చెప్పని అడిగితే అంటాడు ఆయన, మరణం తర్వాత ఏం జరుగుతుందంటే ఇదిగో మనిషి గాల్లో కలిసిపోతాడు అనేసాడు. ఎక్కడ కలిసిపోతాడట? గాల్లో కలిసిపోతాడట. ఏమండి మరణించిన తర్వాత మనిషి ఇదిగో గాల్లో కలిసిపోతాడు అని చెప్పిన ఈ వ్యక్తిని నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, గాలిలో ఎవరైనా చనిపోయిన తర్వాత కలిసిపోవడం నువ్వు చూసావా? చూడలేదు. అలాగని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇంకా అడుగుతున్నాను, అసలు గాలినైనా నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలేదు. ఏమండి గాలిని ఎవరైనా చూసావా అన్నారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆ వ్యక్తిని అనుమానంగా చూస్తారు. ఎందుకు? గాలిని చూశారంటే జ్ఞానవంతుడు తెలివికలు అడ్డారా? ఏదో అనరు మీరు. గాలిని చూసేవాళ్ళు, చేతిలో చేట లేకపోయినా చెరిగేవాళ్ళు, గుర్రం లేకపోయినా స్వారీ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉండేది ఎక్కడ తెలుసా అండి? హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటారు వీళ్ళందరూ. అంటే గాలిని చూశానని చెప్పాడంటే వెంటనే అమ్మో ఇతను మన మధ్య ఉండవలసిన వాడు కాదు, ఇతను ఎక్కడ ఉండాల్సినాడు? ఎర్రగడ్డలో ఉండాల్సినాడు అని వెంటనే మనం అనుకుంటాం తప్ప అతను జ్ఞానవంతుడని మనం అనము. ఎందుకంటే ఏమంటే గాలిలో కలిసిపోవడం ఏంటి అసలు? చాలా చాలా తప్పు అది. ఇక కొంతమంది గాల్లో కలిసిపోతాం అంటున్నారు, వీళ్ళ విషయం పక్కన పెట్టేద్దాం. మరికొంతమంది ఏమంటారో తెలుసా అండి? మరణించిన తరువాత ఇదిగో దయ్యాలుగా మారిపోయి మరలా తిరుగుతూ ఉంటారు అంటున్నారు. అంటే మరణించిన వారట ఏమవుతారట? దయ్యాలుగా మారిపోతారట. ఏమండి మరణించినటువంటి వ్యక్తి అసలు దయ్యముగా మారే అవకాశం ఉందా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం.
ఎందుకంటే ఏమండి ఈ భూమి మీద మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు హేబేలు, అంతే కదండి. అవ్వ ఆదాములకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడేమో కయ్యనైతే తర్వాత పుట్టినటువంటి వ్యక్తి హేబేలు. హేబేలు ఎవరి చేతిలో చనిపోయాడు అన్నప్పుడు సొంత అన్న చేతిలోనే చంపబడ్డాడు. అంటే ఈ భూమి మీద మొట్టమొదటి మరణం ఎవరిది అన్నప్పుడు హేబేలు. ఆ హేబేలు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు సుమారు ఎంతమంది చనిపోయి ఉంటారు చెప్పండి? కొన్ని కోట్ల మంది, అంతే కదా. ఒకవేళ మరణించిన వారు దయ్యాలవుతారు అన్నది వాస్తవమైతే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషుల కంటే చనిపోయిన వారే ఎక్కువ. అయితే ఈ భూమి మీద మనుషులు ఎక్కువ మంది ఉంటారా, దయ్యాలు ఎక్కువ ఉంటాయో చెప్పండి? ఇప్పుడు దయ్యాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళే ఎక్కువ కనుక. మరి కనబడుతున్నాయి దయ్యాలు? ఏమండి, దయ్యాలు ఎక్కువ కనబడుతున్నాయా అన్నప్పుడు నాకైతే కనబడలేదు ఎప్పుడు. కానీ కొంతమంది ఉన్నారండి, ప్రత్యేక వీళ్ళంతా స్పెషలిస్టులు అనమాట. వీళ్ళు అంటారు, ఏమండి నేను దయ్యాన్ని చూశానండి అంటారు. ఎక్కడ చూసావు? శ్మశానంలో చూశానంటాడు. ఎక్కడ చూశానంటే శ్మశానంలో చూశాను అంటాడు. ఏమండి, దయ్యాలనేటివి కొంతమందికే కనబడుతున్నట్టుగా కొంతమంది నేను చూశానని చెప్పే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ అసలు దయ్యం అనేది మనుషులు చనిపోయిన వారు దయ్యాలుగా మారి శ్మశానంలో వీరికి కనబడుతున్నది ఎంతవరకు వాస్తవం అన్నప్పుడు వాళ్ళు అంటారు, నిజమేనండి నేను చూశానండి అని బల్ల గుద్దినట్టు మాట్లాడుతుంటారు. అసలు చనిపోయినోడు దయ్యానికి ఎందుకు మారుతున్నాడు అంటే వాళ్ళు చెప్పేటువంటి మరొక సమాధానం ఏంటో తెలుసండి? ఏమంటారంటే, ఇదిగో కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు ఏమైపోతారు? దయ్యాలుగా మారిపోతారు అంటారు. ఏమండి, ఇది కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి విషయమే. ఎందుకు? కోరికలు తీరని వారు చనిపోతే దయ్యాలుగా మారతారా? ఏమండి, అలా మారే అవకాశం ఉందా అన్నప్పుడు చనిపోయే వారందరూ కూడా అసలు కోరికలు తీరే చనిపోతున్నారా? ఏమండి, కోరికలు తీరే చనిపోతున్నారా? లేదు. మనిషికి ఎప్పటి వరకు కోరికలు ఉంటాయో తెలుసా అండి? మనిషికి ఎప్పటి వరకు కోరికలు ఉంటుంటే ముసలితనానికి వెళ్ళేంత వరకు కూడా కోరికలు ఉంటాయి. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను. ఏమండి, ఒక 70-80 సంవత్సరాల ఆయుష్ ఉండి ముసలివాడైనటువంటి తాత మంచంలో పడుకొని ఉంటే ఆ తాత దగ్గరికి మీరు వెళ్ళి ఒకవేళ తాత ఏంటి సంగతి, పెళ్లి వేసుకుంటావా అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటాడు చెప్పండి? ఆ తాత ఈ వయసులో నాకెందుకురా పెళ్ళి అంటాడా? అనడు. ఈ వయసులో నాకెవరిస్తారా పిల్లని అంటాడు. అంటే ఆ వయసులో ఉండి కూడా పిల్లనైతే ఏం చేద్దామని, పెళ్లి చేసుకుందామని. అంటే ముసలితనంలో కూడా కోరిక అనేది ఉంది. ఇలా మనం చూస్తున్నప్పుడు అసలు కోరికలు తీరే చనిపోతారన్నప్పుడు లేదు. ఏమండి, ఈ భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు? చనిపోయే వారిలో కోరికలు తీరి చనిపోయే వారి కంటే కోరికలు ఏమండి ఆ కోరికలు తీర్చుకొని ఎంతమంది చనిపోతున్నారు అన్నప్పుడు తక్కువ, కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అవునా? అవును. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ప్రేమ విఫలమైందని ఒకరు ఆత్మహత్య, చదువులో రాణించలేకపోయానని ఆత్మహత్య, అలాగే పంట చేతికి రాలేదని ఆత్మహత్య, కుటుంబ అప్పులు భరించలేక ఆత్మహత్య. ఇలా మనం చూస్తున్నప్పుడు కోరికలు తీరక చనిపోయిన వారే ఎక్కువ మంది కనబడుతున్నప్పుడు అలా చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా దయ్యాలుగా మారిపోవాలి. మరి ఏవి అన్నప్పుడు ఇది కూడా మనకు వాస్తవంగా కనిపించడం లేదు. ఇది వాస్తవం కాదు, ఆధారాలు లేనటువంటి మాట ఇది. అయితే అసలు దయ్యమే లేదా అండి అని మీరు నన్ను అడగొచ్చు. దయ్యం ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఇది అన్నప్పుడు ఈ భూమి మీద ఆదాము పుట్టక ముందు నుంచి ఉంది దయ్యం. ఆ దయ్యం వేరు, చనిపోయిన వారు దయ్యాలుగా మారుతున్నారన్నది వేరు. ఏమండి, ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నప్పుడు ఇదిగో దయ్యం అనగానే ఎలాంటి చిత్రీకరణలు జరిగాయి సమాజంలో అన్నప్పుడు చాలా దారుణమైనటువంటి చిత్రీకరణలను చిత్రీకరించి మనుషులను తప్పుద్రోవ పట్టించడం జరిగింది. దయ్యం అనగానే ఏమంటారు తెలుసండి? ఏమండి, దయ్యం అనగానే ఇదిగో తెల్ల చీర కట్టుకుంటుంది, అలాగే నెత్తి నిండా మల్లెపూలు పెట్టుకుంటుంది. ఎక్కడుంటుంది అన్నప్పుడు ఇది ఊరవతల ఎక్కడో శ్మశానంలో ఉంటుంది. అది ఎప్పుడు చూసినా నెత్తి విరబూసుకొనే తిరుగుతూ ఉంటుంది. ఏం చెప్తున్నారు?
ఏమండి, తెల్ల చీర కట్టుకోవడం, నెత్తి విరపోసుకోవడం ఇదే దయ్యం అని చెబుతున్నారు కదా. ఇక్కడ మనం ఆలోచిస్తే అసలు తెల్ల చీర కట్టుకోవడం కానీ, నెత్తి విరపోసుకోవడం కానీ అసలు ఇదంతా ఎవరికి సంబంధించింది అన్నప్పుడు స్త్రీలకు సంబంధించింది. అవునా కదా చెప్పండి? చీరలు ఎవరు కట్టుకుంటారండి? స్త్రీలు కట్టుకుంటారు. పూలు ఎవరు పెట్టుకుంటారు? స్త్రీలు కట్టుకుంటారు. అంటే దయ్యాలుగా మారుతున్న వాళ్ళందరూ స్త్రీలేనా? ఎక్కడైనా కానీ ఏమంటే నెత్తిన పోసుకుందండి, చీర కట్టుకుందని చెప్పిన మాటలే మనం విన్నాం. కానీ ఏమంటే నేను దయ్యాన్ని చూశానండి, ఆ దయ్యం ప్యాంట్ వేసుకుంది, ఆ దయ్యం షర్ట్ వేసుకుంది, టక్కు చేసుకుంది, షూలు వేసుకొని వెళ్తుంటే నేను చూశాను అని చెప్పడం మీరు ఎక్కడైనా విన్నారా? వెళ్ళలేదు. ఇక దయ్యాల పేర్లు కూడా ఎలా ఉంటుంది తెలుసండి? శాకిని, డాకిని, మోహిని, పిచాచి. ఈ పేర్లన్నీ కూడా ఎవరికి సంబంధించినట్టుగా కనబడుతున్నాయి మనకి? ఆడవాళ్ళకి సంబంధించినట్టుగానే. అంటే చనిపోయిన వాళ్ళందరూ, ఆడవాళ్ళందరూ దయ్యాలు అయిపోతున్నారు, మగవాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతున్నారా? ఏంటండి ఈ దారుణం చెప్పండి. అంటే నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడండి. ఒకటి భార్య పేరు ఏమని పెట్టుకున్నాడు ఏంటండి, ఫోన్లో డెవిల్ అని పెట్టుకున్నాడండి. నా పక్కనే ఉన్నాడు, ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇలా చూస్తే డెవిల్. ఫోన్ ఎత్తి ఏంటి చెప్పంటున్నాడు. అంటే వాడేమో వాడి భార్య పేరు ఏమని పెట్టుకున్నాడు, ఫోన్లో డెవిల్ అని పెట్టుకున్నాడు. ఎందుకు మరి? ఎంత టార్చర్ చేస్తుందో మరి. ఏమండి ఈరోజు చూడండి, ఇగో ఆడవాళ్ళందరూ దయ్యాలుగా అయిపోతున్నట్టుగా చిత్రీకరించారు. ఇది నేను చిత్రీకరించింది కాదండి. ఎవరు చిత్రీకరించారు తెలుసండి? మొట్టమొదటిగా విఠలాచార్యుడు. ఈ దయ్యాల సినిమాలకు మూల పురుషుడు వాడే. స్త్రీలుగా మీరందరూ పగపట్టాలన్నా, తిట్టాలనుకున్నా, కోప్పడాలన్నా వాడి మీదే పట్టండి. ఎందుకు? ఆడవాళ్ళని దయ్యాలుగా చూపించినటువంటి వ్యక్తి అతనే గనుక. ఇక ఈరోజు ఈ దయ్యాలు అనేటువంటి విషయంలోనండి పట్టణాలు మొదలుకుంటే పల్లెల వాళ్ళకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయని మనం జాగ్రత్తగా చూస్తేనండి పగలంతా పని చేసుకుంటారు ప్రశాంతంగా. పగలంతా పట్టణాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. కానీ రాత్రి అయిందంటే ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయం. అవునా కదా చెప్పండి? ఎంత భయం అన్నప్పుడు రాత్రి అయితే ఇంట్లో నుంచి బయటికి రావడానికి చాలా భయపడిపోతుంటారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా అండి? ఇంటి ముందు కుక్క చనిపోయినా భయపడరు, ఇంటి ముందు ఒక పంది చనిపోయినా భయపడరు, ఇంటి ముందు ఒక పశువు ఏదైనా చనిపోయినా భయపడరు. కానీ ఒకవేళ ఆ ఇంటి ముందు ఎవరైనా మనిషి చనిపోయారంటే గడగడ 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 వణికిపోతారు. అవునా కదా? ఏంటి ఈ పరిస్థితి? మనిషి చనిపోయాడంటే ఇక ఒకవేళ ఎవరైనా చనిపోయి మన ఊర్లో, సహజంగానండి పట్టణాలకు పల్లెటూర్లకు ఉన్నటువంటి మార్గాలలో ఎలా ఉంటుంది అన్నప్పుడు చేలో లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా. పల్లెటూరులో ఎవరైనా చనిపోయారని వార్త మన దృష్టికి వచ్చినప్పుడు అయ్యో పలానా ఆవిడ చనిపోయిందా, పలానా పుల్లమ్మ చనిపోయిందా అని వింటాం. విన్న తర్వాత ఒక వారం తర్వాత ఇదిగో మీకు తెలుసా ఆ పుల్లమ్మ చనిపోయి దయ్యం అయిపోయి ఇదిగో ఊరవతల అది ఉందిగా, మర్రి చెట్టు ఉందిగా, మర్రి చెట్టు మీదనే కూర్చుంటుంది అని ప్రచారం జరిగింది అనుకోండి. ఆ ప్రచారం జరిగింది, ప్రచారం అనేది జరుగుతూనే ఉంది. ఆ సమయంలో ఒకవేళ పట్టణానికి వెళ్ళే పని పడింది, పట్టణానికి వెళ్ళారు, పని చూసుకున్నారు, రాత్రి అయిపోయింది, మధ్యరాత్రి 12 అయిపోయింది అనుకోండి. ఇక పట్టణం నుంచి ఎక్కడికి రావాలి? మెల్లగా ఇంటికి రావాలి. ఇక అక్కడ పట్టణంలో బయలుదేరేటప్పుడు బాగానే ఉంటుంది, ధైర్యంగానే. పట్టణం దాటేంత వరకు కూడా ధైర్యంగానే ఉంటుంది. ఆ దాటి కొంచెం ముందుకు వచ్చేంత వరకు కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పట్టణం దాటి అలా ప్రయాణం చేసుకుంటూ ఆ మర్రి చెట్టు దగ్గరకు వస్తుందనగానే అప్పటి నుంచి మనకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటా మాట? పుల్లమ్మ చనిపోయింది, పుల్లమ్మ దయ్యం అయిపోయింది, మర్రి చెట్టు మీద ఉంటుంది. చనిపోయింది, దయ్యమైంది, మర్రి చెట్టు మీద ఉంటుంది. ఇదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇక చెట్టు దగ్గరకు వస్తూ ఉన్న కొద్దీ గుండె కొట్టుకోవడం పెరుగుతూ ఉంటుంది. ఏమండి? గుండె కొట్టుకోవడం పెరుగుతూ ఉంటుంది, భయం అయిపోతూ ఉంటుంది. అక్కడికి రాగానేనండి నిజంగా హైందవులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అందరికీ ఎక్కలేని భక్తిని తన్ను కూడా చేస్తుందండి. ఇక క్రైస్తవులు అయితే ఆ సమయంలో ఎలా ఉంటుంది, ఏం జ్ఞాపకం వస్తుంది అన్నప్పుడు యేసుప్రభు జ్ఞాపకం వస్తాడు. ఎలా మాట్లాడుతుంటారంటే ఆ సమయంలో యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్త విజయం. సౌండ్ పెరుగుతుంది. ఎందుకు? చెట్టు దగ్గరకు వస్తుంది. అక్కడికి యేసు రక్త విజయం, యేసు రక్త విజయం అనుకుంటూ చెట్టు దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అటు చూడొద్దు అనుకుంటూనే అలా అటు చూడగానే
పొరపాటున చెట్టు నుంచి ఒక ఆకురాలు కింద పడినట్టు శబ్దం అయ్యిందా, అంతే. ఇక అక్కడ పరుగు ప్రారంభమైతే ఇంట్లోకి వచ్చి ఆగుతారండి. ఎందుకు? భయం. ఏదంటే భయం? దయ్యం. ఏమండి, అసలు ఇవన్నీ వాస్తవాలని అన్నప్పుడు ఇవన్నీ వాస్తవాలు కావు. ఎందుకంటే ఇది దయ్యాలు అయిపోయారు, కనబడుతున్నారు అని కొంతమంది చెబుతుంటారు, చూసారా? అలా చెప్పే వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు నేను గమనించమంటున్నానంటే, ఇలా చెప్పేవారు ఏంటన్నప్పుడు వారు మానసికమైనటువంటి రోగులు. నాకు దయ్యం కనబడ్డదంటే వాళ్ళని మీరు ఏం చేయాలంటే సైకియాట్రీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకు? ఇతనికి రోగం వచ్చింది కనుక ఈ రోగానికి ఆయన ట్రీట్మెంట్ చేయగలడని. ఎందుకంటే చనిపోయిన వారు దయ్యాలుగా మారి ఈ భూమి మీదకి వచ్చే అవకాశమే ఉందో లేదో కిందకి వెళ్ళిపోతుంటే మీకు అర్థమైపోద్ది చాలా స్పష్టంగా ఈరోజు. ఏమండి, ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అన్నప్పుడు అండి, కొంతమంది బోధకులు, అందరినీ మనం అనడం, కొంతమంది బోధకులు ప్రత్యేకంగా భూత వైద్యుల్లాగా మారిపోయారు. ఏమండి, వేరే దేశంలో ఒక ఆవిడ ఇలాగే ఈ జబ్బుతో బాధపడుతూ దయ్యం పట్టినంది అన్నప్పుడు ఎలాగైతే బిహేవ్ చేయడం మనం చూసామో కొంతమందిని, అలా బిహేవ్ చేస్తుంటే అతను అన్నాడట, నువ్వు చర్చికి తీసుకొచ్చే నీ ప్రార్థన చేస్తానన్నాడట. అనగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆవిడని తీసుకొని చర్చికి వెళ్ళిపోయారు. చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనలు ప్రారంభించాడు. ఎంత ప్రార్థన చేసినా ఆవిడ ఎగిరెగిరి పడుతుంది తప్ప ఆమె ఆగడం లేదట. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? బైబిల్ తీసుకొని సాతానా వెళ్ళిపో వెళ్ళిపో అని తల మీద పదే పదే కొట్టేసాడటండి గట్టిగా. బైబిల్ తీసుకొని సాతానా వదిలిపో వదిలిపో అని కొట్టాడట. బాగా దెబ్బకి కింద పడిపోయిందట. ఏంటి పడిపోయిందని చూస్తే ప్రాణం పోయింది, చచ్చిపోయిందండి. వెంటనే ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి ఆ పాస్టర్ మీద కేసు పెట్టేశారు. ఏంటి దారుణం! అసలు చనిపోయిన వారు దయ్యాలు అవుతారా అన్నది చాలా తప్పైతే నువ్వు వదలదీస్తానంటున్నావంటే నీకు అసలు బైబిల్ తెలుసా అంటే ఇప్పుడు నీకు బైబిల్ తెలియలేదు. ఏమండి, అసలు చనిపోయిన వారు భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? ఉందో లేదో బైబిల్ చెప్పిందే మనం వినాలి. ఎందుకంటేనండి ప్రతి దానికి బైబిల్లో ఆధారాలు ఉంటేనే మనం నమ్మాలి. ఎవరు చెప్పిన మాట కూడా మనం నమ్మడానికి వీలేదు. ఎందుకంటే బైబిల్ అనేది దేవుడి చేత రాయించిన గ్రంథం కనుక బైబిల్లో రాయబడినటువంటి మాటలనే మనం నమ్మాలి, వాటినే మనం ఆచరించాలి తప్ప మనుషులైన వారు ఎవరు ఏం చెప్పినా వారి మాట మనం వినకూడదు. అయితే చనిపోయిన వారు దయ్యాలుగా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు అని బైబిల్ అడిగితే బైబిల్ ఏం చెబుతుందో ఒక్కసారి సమయంలో బైబిల్ తెరిచి చూద్దాం. ఏమండి, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుతారు, ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతారు అన్నాడు. ఏమండి, వారట ఏం చేస్తారన్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుతారన్నప్పుడు గడుపుతారు. ఎంత శ్రేయస్సు కలిగి గడుపుతారన్నప్పుడు ఈరోజు సమాజాన్ని మనం చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఎలా గడుపుతున్నారన్నప్పుడు జీవితాలనండి. ఒకడు పాట పాడుతూ ఎగురుతున్నాడు. ఏమని తెలుసా? చస్తే ఏ గోళ లేదు, చస్తే ఏ బాధ లేదని పాట పాడుకుంటూ ఎగురుతున్నాడు ఒకడు. మరొకడు డీజేలు పెట్టి ఎగురుతున్నాడు. ఏమంటే ఈరోజు సమాజంలో ఎంత డిస్టర్బెన్స్ కలుగు చేస్తున్నప్పుడు ఈ డీజే అనేది అంత ఇంత కాదు, మీ అందరికీ తెలుసు. ఏమండి, పెళ్ళికి డీజే పెడుతున్నాడు, అలాగే చావుకు కూడా డీజే పెడుతున్నారు ఈ మధ్య. అవునా కదా చెప్పండి? ఎందుకు? ఎంజాయ్. ఏమంటే పెళ్ళికి డీజే పెట్టారంటే ఒక అర్థం ఉందండి. ఎందుకు? ఇదిగో వీరిద్దరూ ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నారు, వివాహం చేత ఒక్కటయ్యారు, ఇప్పటి నుంచి వారి దాంపత్య జీవితాన్ని వారు ప్రారంభిస్తున్నారు కనుక సంతోషంతో ఊరంతా తెలియాలని ఈ డీజే పెట్టాము అంటే సరే, అది వేరే విషయం అనుకోవచ్చు. కానీ చావుకి ఎందుకని డీజే పెడుతున్నారు? చావుకు కూడా డీజే పెట్టి ఎగురుతున్నారండి. అంటే ఈ చచ్చినోడి పీడ విరగడైందనా? ఒకప్పుడు అండి పరిస్థితి ఎలా ఉండదంటేనండి, ఆ పెళ్ళిళ్ళకు మాత్రం టపాసులు కాల్చేవారు. ఇప్పుడు దేనికి కూడా కాలుస్తున్నారు తెలుసా అండి? చావుకు కూడా టపాసులు కాలుస్తున్నారండి. ఒక మూలనండి టపాసులు పేలుతున్నాయంటే యువతల బజార్లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు అది పెళ్ళా చావా అని.
మరి టపాసులు పెళ్లి దగ్గర కాల్చావంటే ఆనందం, చావు దగ్గర ఎందుకు కాలుస్తున్నావు అంటే దరిద్రం పోయిందనా? వీడు చావడం మా దరిద్రం పోయిందని చెప్పి ఆనందంతో నువ్వు టపాసులు కాలుస్తున్నావా? ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు చేసే పనిని? ఏమండి, ఈరోజు మనుషులు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం లేని పనులు చేస్తున్నారు. ఏమండి, ఎంత డిస్టర్బెన్స్ అండి ఈ డీజే సౌండ్స్ వల్ల అన్నప్పుడు. చాలా చాలా ఇబ్బంది. ఏమండి, మనుషులు రోజు రోజుకి వింత పోకడలు పోతున్నారండి. ఈరోజు సిటీల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారండి, మధ్యరాత్రులు 12 గంటలకు వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా బర్త్డే అవుతారండి బాంబులు కాలుస్తున్నారండి. దీనికి కూడా మధ్యరాత్రి 12 గంటలకు బాంబులు కాలుస్తున్నారండి సిటీల్లో. పల్లెటూరు దాకా ఇంకొచ్చి ఉండదు ఆ వాతావరణం. అసలు కనీసం కామన్ సెన్స్ ఉందా? నువ్వు బాంబులు కాల్చేటప్పుడు నీకు ఆలోచన వస్తుందా? అరే, మా ఇంట్లో ఒక వ్యక్తి పుట్టాడని ఆనందం మాకు, పక్కింటోడికి ఎందుకు ఆనందం? నేను ఆనందపడుతూ ఈ శబ్దాలు పెట్టి పక్క వాళ్ళను నేను డిస్టర్బ్ చేయడం, బాధ పెట్టడం సరైంది కాదు అన్న కనీస ఆలోచన లేదనికంటే లేదు. నా ఆనందం నాదే, నా ఎంజాయ్ నాదే అని దారుణంగా పక్క వాళ్ళని ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇంకా పట్టణాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంటే పబ్బులు, క్లబ్బులు, డాన్సులు, ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా అర్ధరాత్రులు దాటినా విపరీతంగా తాగి ఎగురుతున్నారండి. అసలు ఒకప్పుడు ఆడపిల్లంటే ఇంట్లో నుంచి వెళ్ళడానికే బయటికి వెళ్ళడానికే ఆలోచించే పరిస్థితి. కానీ ఈరోజు అదేమీ లేదు. అన్ని విషయాల్లో మగవాళ్ళతో సమానం అంటున్నారు. ఏ విషయాల్లో? చదువు విషయాల్లో సమానం, రాజకీయ విషయాల్లో సమానం, తాగే విషయాల్లో కూడా సమానం అంట. నేను స్వయంగా చూశానండి, హైదరాబాద్ పట్టణంలో ఒక అమ్మాయి తన చేతిలో సిగరెట్ కాల్స్తూ పక్కనున్న మగపిల్లలతో ఏమంటే మంచి ఎవరిలో మునిగిపోయింది సిగరెట్ కాల్చుకుంటూ అమ్మాయి. నేను చూసి షాక్ అయిపోయా. ఏంటి ఆడపిల్లలు ఏంటి నడి రోడ్డు మీద మగపిల్లలతో కలిసి సిగరెట్ తాగడం అంటే అది కామన్ కల్చర్ అయిపోయింది ఇప్పుడు. ఎంత దారుణం చూడండి. ఒకప్పుడు బట్టలు వేసుకునే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండేవో, కానీ ప్రస్తుతం బట్టలు వేసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు లేవండి. ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు. ఒకప్పుడు నా చిన్నతనంలో చినిగిపోయిన పాయింట్ అనేది ఒక అబ్బాయి వేసుకుంటే చూసి విచిత్రంగా అనుకునేవాళ్ళం. ఏమని, వీడేంటంటే చినిగిపోయిన పాయింట్ వేసుకున్నాడు అని. కానీ ఈరోజు చినిగిపోయిన బట్టలు వేసుకోవడమే ఫ్యాషన్. అవును కదా చెప్పండి? ఇక్కడ మోకాల కాడ చినిగిపోద్ది, కింద చినిగిపోద్ది, ఈ మధ్య వెనక కూడా చినిగిపోయిన పాయింట్లు వేసుకుంటున్నారు. అంటే మరి వెనక ఎవరు చూడాలని? ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసే పనులకి? మగపిల్లలు వేసుకున్నారంటే అది వేరండి, ఆడపిల్లలు కూడా వేసుకుంటున్నారండి ఈ మధ్య అలాంటి పాయింట్లు, మోకాల దగ్గర చినిగిపోయిన పాయింట్లు. అసలు ఆడపిల్లలు అలాంటి బట్టలు వేసుకుంటున్నారంటే అనవలసింది వాళ్ళని కాదు, వాళ్ళని కని పెంచిన తల్లి తండ్రిని. ఎందుకు? ఆడపిల్లని నువ్వు కన్నావా? కన్నప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలి? పద్ధతిగా పెంచాలి కదా. నీ గర్భాన పుట్టినటువంటి ఆడపిల్లకు నువ్వు వేసే బట్టలు చూసినప్పుడు సమాజంలో ఉన్న ఒక వ్యక్తి ఏమనుకోవాలన్నప్పుడు, ఇంత పద్ధతిగా ఈ రోజుల్లో కూడా బట్టలు వేసే తల్లిదండ్రులు ఉన్నారా? మా చెల్లి కూడా ఇలా ఉంటే బాగుండు అనుకోవాలి, నా కూతుర్ని కూడా ఇలాగ నేను బట్టలతో అలంకరిస్తే బాగుండు అనుకోవాలి తప్ప కామంతో కళ్ళు మూసుకుపోకూడదు వాడికి. అలా వాడు కామంతో కళ్ళు మూసుకుపోతున్నాడు అంటే వాడు ఎందుకు? నువ్వు వేసినటువంటి బట్టలు, నువ్వెందుకు అలాంటి బట్టలు వేస్తున్నావు అంటే అసలు నువ్వు మంచిదానివి కాదు కనుక. తల్లి మంచిదైతే బిడ్డను కూడా ఏం చేస్తుందండి? మంచిగానే పెంచుతుంది. అవునా కదా చెప్పండి? కొంతమంది స్త్రీలండి, అందరినీ నేను అనడం లేదు, దయచేసి స్త్రీలుగా నన్ను మీరు అపార్థం చేసుకోకండి. కొంతమంది స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నాను. వారి బట్టలు ఎలా ఉంటాయి, వాళ్ళ అలంకరణ ఎలా ఉందన్నప్పుడు ఏమంటే జాకెట్లు ఒకప్పుడు ఎంత చక్కగా వేసుకునేవారు. ఇందిరాగాంధీ గారు కానీ లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎంత చక్కగా వేసుకునేవారు, ఇక్కడ వరకు వేసుకునేవాళ్ళండి జాకెట్. ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది పూర్తిగా. నువ్వే ఇక్కడ వరకు వేసుకుంటే నీ కూతురు ఎక్కడికి వేసుకుంటుంది? మరి కొంతమంది జాకెట్ కుట్టించేటప్పుడు ఎలా వెనక వీపు అంతా చూపిస్తారు. ఎవరికమ్మా నువ్వు వీపు చూపిస్తున్నావు? నువ్వు వెనక చూపిస్తే నీ కూతురు ముందు చూపించడానికి కూడా సిద్ధపడిపోద్ది. ఏమైనా ఇది పద్ధతిగా ఉందా చెప్పు? అంటే నీ గర్భాన పుట్టిన పిల్లల్ని నువ్వే పాడు చేస్తావా? వద్దు. ఈరోజు హైదరాబాద్ కల్చర్ అండి చాలా దారుణంగా పాడైపోయింది. ఇలా బట్టలు వేసుకొని విపరీతంగా తిరుగుతున్నారు. ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు? ఎందుకు మీరు తాగుతున్నారు? అమ్మ మీరు ఆడపిల్లలు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మా ఇష్టం, మా జీవితం, మేము ఎంజాయ్ చేయాలని మాట్లాడుతున్నారండి. ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక ఆడపిల్ల కారు వేసుకోనండి వేగంగా వెళ్ళిపోయి ప్రమాదం చేసిందండి, యాక్సిడెంట్ చేసింది. ఆ యాక్సిడెంట్లో అవతల వ్యక్తి చనిపోయాడండి. పోలీసు వారు వచ్చేసారు, ఈ అమ్మాయిని పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. అప్పటికి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? నిలబడలేకపోతుంది. ఎందుకు? విపరీతంగా తాగేసింది. తాగి కారు నడిపి ఒక వ్యక్తి ప్రాణం తీసింది.
ఏంటమ్మా నువ్వు ఆడపిల్లవయ్యి ఉండి తాగడం ఏంటి, కారు నడపడం ఏంటి, ఒక వ్యక్తి ప్రాణం తీయడం ఏంటి, అసలు ఇది నీకు సరైనదేనా అని అడిగితే అమ్మాయి ఏమంటుంది తెలుసా అండి? పోలీసు వారితోనే నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటానంటుంది. ఎందుకు అలా తయారైపోయింది అన్నప్పుడు పెంపక లోపం కాదా? అలాగని తండ్రులు కూడా కొంతమంది ఎలా ఉంటారన్నప్పుడు వారు కూడా చేస్తున్నటువంటి పనులను బట్టి వారి గర్భాన పుట్టినటువంటి పిల్లలు పాడైపోతున్నారు కాదా? చెప్పండి. స్త్రీల గురించే కదండి, పురుషుల గురించి కూడా మాట్లాడుతున్నాను నేను. లేదా ఎంత దారుణంగానండి కొంతమంది తండ్రులు వీళ్ళు సిగరెట్లు తాగుతూ ఉంటారు, గుట్కాలు తింటూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. ఎక్కడ తాగుతుంటారు? పిల్లల ముందే. నువ్వు నీ కొడుకు ముందు నువ్వు సిగరెట్ తాగుతూ, గుట్కాలు తింటూ, మందు తాగుతూ నువ్వు తూలుతున్నావు అనుకో, వాడు ఏమైపోతాడు? రేపు నీకంటే పెద్ద తాగుబోతు అయిపోతాడు. అంటే నీ గర్భాన్న పుట్టిన నీ కొడుకును నీ చేతులతో నువ్వే స్వయంగా పాడు చేస్తున్నావు. గర్భాన్న పుట్టిన పిల్లల్ని పాడు చేసే నువ్వు అసలు కనకుండా ఉంటే బాగుండేది. ఎందుకన్నావు? సరిగా పెంచడం చేతగానప్పుడు కనడం ఎందుకు? ఏమండి, ఈ ప్రాంతంలో ఒక్కొక్కరింట్లో ఎంతమంది ఉంటారండి పిల్లలు? 5 మంది, 6 మంది, 10 మంది. నేను కనడం తప్పని అనడం లేదు, కన్నావంటే ఖచ్చితంగా వాళ్ళని నువ్వు సరిగా పెంచాలి. పెంచలేనప్పుడు ఎందుకు కనడం? వారి జీవితాలను నువ్వు ఎందుకు పాడు చేస్తున్నావు? వద్దు. తల్లి తండ్రి అయిన వారు మీరు ఏం చేయాలన్నప్పుడు మీ పిల్లలకు మీరే మాదిరికరమైన జీవితాన్ని చూపించేవారుగా ఉండాలి. మీరు అలా లేకపోవడం వల్ల వారు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలను వారి చేతులతో వారే సర్వనాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపించడం లేదా? మనకు కనిపిస్తుంది. ఇంత దారుణంగా ఎందుకు అన్నప్పుడు ఎంజాయ్ చేయాలండి, పుట్టింది దేని కొరకు? ఎంజాయ్ చేయడం కొరకు అని మాట్లాడుతూ విపరీతమైనటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయి మత్తులో మునుగుతూ తేలుతున్నటువంటి సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఇలా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకానొక రోజు చచ్చిపోతారట. చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతారనుంది? పాతాళమునకు దిగుదురు, పాతాళానికి దిగిపోతారు అని ఇక్కడ యోబు గారి ద్వారా చక్కగా రాయబడింది. అంటే మరణించినటువంటి వ్యక్తి మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. అయితే అసలు పాతాళం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? ఆ పాతాళం ఎంత దూరంలో ఉంది? అసలు పాతాళంలో పరిస్థితులు ఏంటి అని మనకు తెలియాలంటే ఇదే యోబు గారు రాసిన 7వ అధ్యాయము 9వ వచనానికి మనం వెళ్దాం. ఏమండి, యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగినవాడు మరి ఎన్నడును రాడు, పాతాళమునకు వెళ్ళిన వాడు మరి ఎన్నడూ కూడా వచ్చే అవకాశమే లేదనిసాడండి. అంటే పాతాళానికి ఒక్కసారి వెళ్ళాము అంటే భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? లేదు. అంటే అక్కడికి వెళ్ళిపోవడమే తప్ప రావడం లేదా అన్నప్పుడు రావడం లేదండి. అంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు అవును, అక్కడికి వెళ్ళిపోయిన వాడు వచ్చే అవకాశమే లేదు. అయితే అసలు ఆ పాతాళం అనేది ఎంత దూరంలో ఉంది, అక్కడికి ఎంతసేపట్లో మనం వెళ్ళగలమో మనకు తెలియంటే మళ్ళొకసారి వెనక్కి వచ్చేద్దాం. మనం ఇది యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనానికి వచ్చేద్దాం. మరలా వెనక్కి వచ్చేద్దాం. ఏం చెప్తున్నాడు యోబు గారు? యోబు గారు ఏం చెప్తున్నారు చదవండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారట. ఏమంటే ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారా? అవును. అంటే ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారని చెప్పారు, బాగుంది. ఇంతకీ పాతాళం ఏమైనా మనకి దగ్గరలో ఉందా? ఇక్కడ నుంచి ఏమండి కర్నూలు వెళ్ళడానికి 1 గంటన్నర ప్రయాణం, హైదరాబాద్ వెళ్ళడానికి 6 గంటల ప్రయాణం. ఏమండి మనం ఉన్న ఈ చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి గంటల ప్రయాణం పడుతుంది. మరి ఇంకొంచెం దూర ప్రాంతం అయితే రోజుల ప్రయాణం పడుతుంది. కానీ పాతాళానికి వెళ్ళడానికి ఎంత సమయం అట? ఒకే ఒక క్షణమట. అంటే మరణించిన తరువాత మనిషి ఒక్క క్షణంలోనే పాతాళానికి ఎలా వెళ్ళగలుగుతున్నాడు అన్నప్పుడు వెళ్ళేది శరీరం కాదు, వెళ్ళేది ఏంటో తెలుసా? ఆత్మ. అంటే ఆత్మలమైనటువంటి మనం వెళ్ళేటప్పుడు ఎంత వేగంగా వెళ్ళిపోతాం అన్నప్పుడు క్షణంలోనే వెళ్ళిపోతాం. ఎంత దూరంలో ఉంది పాతాళం తెలుసా అండి? కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా చెప్పాలంటే అది ఒక లోకం.
అంటే ఈ లోకం నుంచి మరో లోకానికి మన ప్రయాణం ఎంత అన్నప్పుడు ఒక క్షణమే, ఒక క్షణంలోనే అక్కడికి మనం వెళ్ళిపోతాం అన్నప్పుడు వెళ్ళిపోతాము. అలాగే అక్కడికి వెళ్ళిన మనం తిరిగి వచ్చే అవకాశమే ఈ భూమి మీదకి లేదు. అంటే ఈ భూమి మీద చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి దయ్యంగా మారి ప్రజల మధ్య తిరిగే అవకాశం ఉందంటారా? లేదు. అవునండి, అంటే చనిపోయిన వారు దయ్యాలుగా మారే అవకాశం ఉందంటారా లేదంటారా? చెప్పండి. లేదు అని మనకు అర్థమైపోయింది కదా వాక్యాన్ని బట్టి. అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారని రాయబడిందని మనం చదువుకున్న బైబిల్లో, అంటే పాతాళానికి వెళ్ళిపోతున్నారు అని మనం చదువుకున్నాం కదా. అయితే పాతాళంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, పాతాళంలో కూడా 2 భాగాలు కనబడతాయి. 2 భాగాలు. ఒకటి, ఇదిగో దేవుని కొరకు ఉన్నతముగా బ్రతికిన వారు విశ్రాంతి తీసుకునేటువంటి పరదేశ అయితే, మరొకటి ఏంటన్నప్పుడు దేవుని కొరకు బ్రతకకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నటువంటి మనుషులు వెళ్ళే చోటు. ఏమండి, 2 స్థలాలు ఉన్నాయన్నప్పుడు 2 స్థలాలు ఉన్నాయని బైబిల్లో చక్కగా దేవుడు రాయించాడు. అయితే ఆ పాతాళంలో పరిస్థితి ఎలా ఉంటుంది మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఏదో ఒకరోజు మేము కూడా మరణం పేరుతో ఈ భూమి నుంచి వెళ్ళిపోతాం కదా. 2 స్థలాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలిస్తే మేము జాగ్రత్త పడతాం అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అయితే చూడండి, బైబిల్ తెరిచి ఒకసారి ఆ సందర్భం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడికి వెళ్ళినటువంటి 2 మనుషులను గురించి బైబిల్లో రాయబడింది. ఆ 2 గురించి మనం జాగ్రత్తగా ఈ సమయంలో చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ధనవంతులు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అనే ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండెను. ఇక్కడ మనకు 2 కనబడుతున్నారు. ఒకరు ఎవరు అన్నప్పుడు ధనవంతుడు కనబడుతున్నాడు, మరొక వ్యక్తి లాజరు దరిద్రుడు కనబడుతున్నాడు. ధనవంతుడు ఎలా సుఖపడుతున్నాడు తెలుసా అండి? ఆ రోజు భయంకరమైనటువంటి అంటే చాలా చాలా ఎక్కువ సుఖపడుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఎలాంటి సుఖపడ చూడండి. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు. ఏమండి, ఈ 2 ఏ కాలంలో ఈ భూమి మీద బ్రతికిన వారో తెలుసా అండి? సుమారు క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో భూమి మీద బ్రతికినటువంటి 2. అంటే నేటికి ఎంతకాలం అన్నప్పుడు 3500 సంవత్సరాల క్రితం సుమారు. అంటే 3500 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి ధనవంతుడే బహుగా సుఖపడ్డాడు అని ఇక్కడ రాయబడిందంటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖం మామూలు సుఖం కాదు. అవునా కదా చెప్పండి? ఏమండి, 3500 సంవత్సరాల క్రితం అసలు ఏమున్నాయండి వసతులు సుఖపడ్డానికి? కరెంటు ఉందా? ఇంటర్నెట్ ఉందా? స్మార్ట్ టీవీలు ఉన్నాయా? స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? బంగ్లాలు ఉన్నాయా? ఇంట్లో విలాసవంతమైన వస్తువులు ఉన్నాయా? ఏమీ లేవు. ఆ రోజుల్లోనే ఆ ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడంటే, వాడితో పోల్చుకుంటే ఈ రోజు మనం పడుతున్నటువంటి సుఖం బహు సుఖం అని చెప్పాలి. అలా సుఖపడుతున్నటువంటి వ్యక్తి ఒకరోజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు కిందకి వెళ్ళిపోతే కనబడుతూ ఉంటుంది. ఏమండి, అతను ధనవంతుడి గురించి చదవండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఏమండి, సుఖపడ్డాడు, చనిపోయాడు, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఆ పాతాళంలో కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అండి? భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. అందుకే అతడి గురించి ఏమని రాయబడింది ఇక్కడ? అతడు పాతాళములో పాతాళంలో బాధపడుతున్నాడు. అంటే పాతాళంలో నరకం అనేటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ఏముంటుందన్నప్పుడు బాధ. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో తెలుసా అండి? అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. భయంకరమైనటువంటి మంటండి, వేదనండి, బాధండి. అంత దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ధనవంతుడు. ఎందుకు వెళ్ళిపోయాడు? భూమి మీద బ్రతికినటువంటి 60-70 సంవత్సరాల అతి చిన్న కాలంలో బహుగా సుఖపడ్డాడు గనుక. అంటే భూమి మీద సుఖపడితే నరకానికి వెళ్ళిపోతారండి, ఆ మంటల్లోకి వెళ్ళిపోతారు అన్నప్పుడు వెళ్ళిపోతారని మనకు ధనవంతుడి జీవితం ప్రత్యక్ష సాక్ష్యంగా కనబడుతుంది.
మరి తనతో పాటే ఇక్కడ మరొక వ్యక్తి గురించి కూడా వ్రాయబడింది కదా. ఎవరా వ్యక్తి అన్నప్పుడు అతడే దరిద్రుడైనటువంటి లాజరు. అతను ఎక్కడుండేవాడు తెలుసా అండి? ఎక్కడ తను ఉండేవాడు అన్నప్పుడు ఈ ధనవంతుడి ఇంటి వాకిట, అంటే ఇతని ఇంటి గేటు ముందు పక్కన పడి ఉండేవాడు. ఏమంటే గేటు ముందు ఏముంటాయి చెప్పండి? కుక్కలు ఉంటాయి కదా. గేటు ముందు కుక్కలు ఉంటాయి. అంటే కుక్కలు ఉండేటువంటి స్థలంలో ఈ లాజరు ఉండేవాడండి. ఆ ధనవంతుడి ఇంటి ముందు తనతో పాటే కుక్కలు కూడా ఎప్పుడు పక్కనే ఉండేవి. అతడి పరిస్థితి ఏందన్నప్పుడు చాలా దారుణమైన పరిస్థితి. ఆరోగ్యం కూడా లేదు ఆయనకి. ఒంటి నిండా కురుపులు. అతను కురుపులో నుంచి వచ్చేటువంటి చీమను ఇదిగో ఆ కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవండి. చాలా దారుణమైన పరిస్థితిలో లాజరు ఉండేవాడు. అతడికి మరి పోషణ ఎలా తన కడుపు నింపుకునేవాడు అన్నప్పుడు ఇదిగో సుఖపడుతున్నటువంటి ధనవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతుడి ఇంట్లో బళ్ళ మీద అన్ని పెట్టుకొని తింటున్నప్పుడు ఏ రొట్టె ముక్కలైతే జారి కింద పడతాయో ఆ జారి కింద పడిన వాటన్నిటిని తీసుకొని వచ్చి బయట పడేస్తే వాటిని తిని తన కడుపు నింపుకునేవాడండి. ఎంత దారుణమైన పరిస్థితి! ఎవరిది? లాజరుది. దరిద్రుడుగా ఉన్నాడు, చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడు. ఉన్నటువంటి లాజరు జీవితం మరణించిన తర్వాత వెంటనే ఎలా మారిపోయిందని ఇక్కడ రాయబడిందో మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొంటకు కొనిపోబడెను. అదేంటండి? ధనవంతుడు చనిపోయాడు, భయంకరమైన మంటల్లోకి వెళ్ళి బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ దారుణమైన స్థితిని అనుభవించినటువంటి లాజరేమో చనిపోగానే అతన్ని తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వచ్చాయట. ఆ దేవదూతలు తీసుకొని వెళ్ళి అబ్రహాము ముందు నిలబెట్టగానే అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడట ఈ లాజరు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? భూమి మీద సుఖపడ్డ వ్యక్తి ఏమో భయంకరమైన మంటల్లోకి వెళ్ళిపోయాడు. దారుణమైన కష్టాలు బాధలు అనుభవించిన లాజరేమో అక్కడ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే కారణం ఏంటన్నప్పుడు ఇతడు సుఖపడుతూ దేవుణ్ణి మర్చిపోయాడు గనుక మంటల్లోకి వెళ్ళిపోయాడు. దారుణమైన పరిస్థితి ఉన్నా సరే తన భక్తిని విడిచిపెట్టలేదు. దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతికాడు గనుక నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ భూమి మీద బ్రతికేటువంటి అతి చిన్న ఈ జీవితంలో మనం ఒకవేళ దేవుడి కొరకు నమ్మకంగా ఉన్నతంగా బ్రతకగలిగితే లాజరు వెళ్ళినటువంటి నెమ్మది పొందే స్థలానికి మనం వెళ్ళిపోతాం అన్నప్పుడు అవును. ఏమండి? అంటే మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇదిగో దేవుడి కొరకు ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో, కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడితోనే ఉంటారో వారేమో నెమ్మది పొందే స్థలానికి వెళుతున్నారు. అలాగే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ దేవునికి దగ్గరికి రాక, దేవుని మాట వినక, దేవుడికి లోబడక సుఖాలు అనుభవిస్తూ ఈ జీవితంలోనే మనం ఎంజాయ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ధనవంతుడు వెళ్ళేటువంటి భయంకరమైన స్థలానికి వెళ్ళిపోతారు అనే వాస్తవం ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం? ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం చెప్పండి? ఏమండి? దేవుణ్ణి నమ్ముకున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము, సంఘంలో చేర్చబడ్డాము. చేర్చబడినటువంటి మన జీవితం ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి? లాజరులో మనం బ్రతకగలుగుతున్నాం. లాజరులోగా బ్రతకడం అంటే చిన్న విషయం కాదండి. ఎందుకు? కష్టాలు, వేదనలు, బాధలు, అవమానాలు, నిందలు అసహించుకునేవారు కూడా ఉంటారు. అన్నింటిని తట్టుకొని నిలబడగలిగితే ఆ లాజరు ఉండే స్థలానికి వెళతాము. మరి అవన్నీ అనుభవించే ఆ ధైర్యం, అనుభవించేంత భక్తి మనలో ఉందన్నప్పుడు చాలా కష్టంగా కనబడుతుంది. ఎందుకన్నప్పుడు ఏమంటే దేవుణ్ణి నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్నారు, దేవుడి దగ్గరికి వస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ మాట మారడం లేదు, ప్రవర్తన మారడం లేదు, జీవితం మారడం లేదు. ఎవరిది మారడం లేదు? విశ్వాసులది అలాగే ఉంది. సంఘాలను నడిపిస్తున్నటువంటి నాయకులుగా చెప్పుకుంటున్న వారు కొందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. లేదా చెప్పండి? ఎంతమంది అండి యథార్థంగా బ్రతుకుతున్నారు? ఏమండి? నా జీవితంలో నేను అబద్ధాలు చెప్పకుండా బ్రతకగలుగుతున్నానండి, నేను యథార్థంగా జీవిస్తున్నానండి, నేను ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడనండి, ఎవరి సొమ్ము అన్యాయంగా ఆశించనండి, ప్రతి ఒక్కరి మేలే కోరుకుంటానండి, ఎవరి పట్ల నేను అసూయతో ఉండనండి, కక్షలు లేవు, పగలు లేవండి నాకు ఎవరి పట్ల, నేను దేవుడికి నచ్చే విధంగా బ్రతుకుతున్నానని చెప్పగలుగుతున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? విశ్వాసుల్లో కూడా చాలా కష్టంగా ఇది కనబడుతుంది. మరి చెప్పేవారిలో
ఏమండి, నేను కూడా మీకు వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాట నాకు కూడా వర్తిస్తుంది. నేను వాక్యం చెప్పడం వరకే పరిమితమై వాక్యానుసారంగా బ్రతకకపోతే నాకు కూడా నరకం తప్పదు. ఎందుకు? ఏమండి, వాక్యానికి దేవునికి ఎవరు అతీతులు కారు. దేవుని దృష్టికి అందరూ సమానమే. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి దేవుడు శిక్ష వేస్తాడే తప్ప నా వాడు అని చెప్పి పక్కన పెట్టేటువంటి స్వార్థపరుడు కానీ పక్షపాతి కానీ దేవుడు కాదండి. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు భక్తుల జీవితాల్లో ఆయన దేవుడి చేత ఇష్టానుసారుడైన మనుష్యుడుగా సాక్ష్యం పొందినప్పటికీ కూడా బ్రతుకు సరిగా లేకపోవడం వలన, ఒక విషయంలో తప్పు చేయడం వలన అలా సాక్ష్యం పొందిన వ్యక్తికి కూడా దేవుడు శిక్ష వేసినట్టు మనం చదువుకోవడం లేదా? ఎవరా వ్యక్తి అన్నప్పుడు ఆయనే దావీదు. దావీదు విషయంలో దేవుడు చెప్పిన సాక్ష్యం మనకు తెలియదా? చెప్పండి, ఏమన్నాడు దేవుడు? ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. అతడు నా ఉద్దేశాలను నెరవేర్చాడని చెప్పాడు. అంటే దేవుని చేత ఇష్టానుసారుడైన మనుష్యుడిగా పేరు పొందిన, దేవుడి యొక్క ఉద్దేశాలని నెరవేర్చిన ఒక విషయంలో భయంకరంగా తప్పు చేశాడు. ఏంటా తప్పు? ఏంటా తప్పు అన్నప్పుడు ఇందాక అన్న మాటలు, అన్నయ్య మాటల్లో వినరు కదా ఇంతకు ముందు. ఏంటి? పొరుగు వాని భార్యను ఆశించకూడదు. విన్నారు కదా మాట? దావీదు అదే చేశాడు. పొరుగువాడైనటువంటి ఊరియా భార్యను ఆశించాడు. ఆశించి పిలిపించుకున్నాడు కోటకి. ఆమెతో తప్పు చేశాడు. అంతటితో ఆగాడు అనుకుంటున్నారా? ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేశాడు. ఏంటా తప్పు అన్నప్పుడు ఊరియాను చంపించేశాడండి. అంటే దావీదు విషయంలో ఎన్ని సెక్షన్ల కింద శిక్ష పడాలన్నప్పుడు, 1 ఇదిగో వ్యభిచారం చేసినందుకు, 2 హత్య చేసినందుకు. దేవుడు వేశాడా శిక్ష అన్నప్పుడు? వేశాడండి. ఎలాంటి శిక్ష వేశాడు తెలుసా అండి? దావీదుకి మానసికంగా చచ్చిపోయే శిక్ష వేశాడు దావీదుకి దేవుడు. అంటే దేవుని చేత ఇష్టానుసారుడైన మనుషుడిగా పిలిపించుకున్న దావీదుకే తప్పు చేస్తే దేవుడు శిక్ష వేసినప్పుడు, ఈరోజు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుడికి నచ్చే విధంగా బ్రతకకపోతే మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అలాగని వాక్యం చెప్పేవారైనా సరే చెబుతున్న వాక్యానుసారంగా బ్రతకకపోతే చెప్పేవారిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఏమండి, ఏం చేస్తాడన్నప్పుడు భయంకరమైనటువంటి అగ్నిగుండానికి పంపించేస్తాడంతే. దేవుడికి ఎవరు కూడా సొంత వారు లేదా పరాయి వారు అనేటువంటి భేదం ఉండదు. మనుషుల్లోనే మనకి ఇది కనపడుతుంది తప్ప దేవుడిలో మనకి ఇది కనపడదు. దేవుడు ఏమనుకుంటున్నాడండి? ఆయన న్యాయవంతుడు. ఎవరైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం దేవుని ఎడల భయము కలిగి భక్తి కలిగి జీవితాన్ని కొనసాగిస్తారో అలాంటి వారికి ఇదిగో నెమ్మది పొందే స్థలం. ఎవరైతే దేవుడి మాటలు వినకుండా విన్నట్టుగా నటిస్తూ దేవుని వాక్యాన్ని జీవితంలో ఎవరైతే అమలు చెయ్యరో అలాంటి వారికి భయంకరమైనటువంటి అగ్నిగుండం. ఏం జరుగుతుంది మరణం తర్వాత అన్నప్పుడు? దేవుడి కొరకు భక్తిగా బ్రతికితే ఇదిగో నెమ్మది పొందే స్థలం. దేవుడి కొరకు నువ్వు భక్తిగా బ్రతకకపోతే భయంకరమైన వేదనకరమైనటువంటి అగ్నిగుండం. ఎక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం మనం చెప్పండి? ఏమండి, జీవితం ఎంత అన్నప్పుడు చాలా చిన్నది. యాకోబు గారు పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి వంటిది అన్నాడు ఈ జీవితం. మరి ఈ చిన్న జీవితంలో మనం ఎలా బ్రతకాలన్నప్పుడు దేవుని ఎల్ల భయము భక్తి కలిగి బ్రతుకుతాం. మనల్ని చూసిన వ్యక్తి ఏమనుకోవాలన్నప్పుడు, ఏమండి భక్తిగా బ్రతకడం అంటే వీరిలాగా ఉండాలండి అని అనుకోవాలి. ఏమంటే నేను ఎంతమంది స్త్రీలను చూశానండి, ఈవిడంత మంచిదని నేను ఎప్పుడూ చూడలేదండి, ఈవిడ చాలా ఉత్తమురాలండి అని స్త్రీలుగా మీరు మంచి సాక్ష్యం పొందుకోవాలి. అలా బ్రతకాలి. పురుషులైన వారు ఇదిగో ఇతడు చాలా మంచివాడండి, ఇతడి జీవితం చాలా ఉత్తమమైనదండి, ఇతన్ని అనేక మంది మాదిరిగా తీసుకోవచ్చండి, ఈ రోజుల్లో ఇంత మంచిగా బ్రతికేవారిని నేను ఎవరిని చూడలేదండి అనే సాక్ష్యం పురుషులు పొందుకోవాలి. అలా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు మాత్రమే మరణం తరువాత నెమ్మది పొందేటువంటి ఆ స్థలానికి మనం వెళతాము.